హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క గెడ్డం పైన తగిలిన ఆ దెబ్బ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. రామానుజాచార్యులు శ్రీరంగంలో తన శిష్యులందరినీ కూర్చొని తిరుమల వైభవాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు. తిరుమలని పుష్ప మండపం అని చెప్పేసి అని అంటారు. భగవంతుడు ప్రత్యేకంగా ఇక్కడ అలంకార ప్రియుడనమాట. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని గురించి కీర్తిస్తూ రామానుజాచార్య నేత్రాల నుంచి కన్నీరు రావడం మొదలు పెడుతుంది. ఆయన తన శిష్యులతో వాపోతారన్నమాట. స్వామి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, అది పుష్ప మండపం, అది పేరుకే ఇప్పుడు ఆ విధంగా ఉంది. కానీ భగవంతునికి దగ్గరగా ఉండి ఆ పుష్పాల్ని పండించి భగవంతుని యొక్క కైంకర్యం అంటే భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేయడానికి ఎవరు కూడా అక్కడ లేరు అని బాధపడుతూ, నా శిష్యులారా, మీలో ఎవరన్నా ఆ వెంకటాక్షల క్షేత్రానికి వెళ్ళి భగవంతుడికి ఈ సేవని చేయగలుగుతారా అని చెప్పేసి రామానుజాచార్యులు అడిగారనమాట. అప్పుడు వెంటనే అనంతాచార్య అనే ఒక శిష్యుడు, అనంతాచార్యులు తన చెయ్యి పైకెత్తి, గురువుగారు, నేను మీ యొక్క సంతృప్తి కోసం ఖచ్చితంగా తిరుమల క్షేత్రానికి వెళ్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. గమనించాల్సిన విషయం, అనంతాచార్యుల యొక్క భార్య గర్భవతి. ఇప్పుడున్నట్టు రైళ్ళు లేవు, బస్సులు లేవు, నడిచి రావాల్సిన పరిస్థితి. రామానుజాచార్యులు అన్నారు, అనంత, గుర్తుపెట్టుకో, ఇది సామాన్యమైన బాట కాదు, సామాన్యమైన సేవ కాదు. అక్కడికి వెళ్ళాక దారి మధ్యలో ఎన్నో క్రూరముగాలు ఉంటాయి. అది దట్టమైన అడవి. ఇప్పుడు మనం అనుకుంటున్న తిరుమల కాదు కదా, దట్టమైన అడవిలో భగవంతుడు ఉన్నాడనమాట. ఈ పరిస్థితుల్లో నీ యొక్క భార్యను వెంట పెట్టుకొని ఏ విధంగా అక్కడికి వెళ్తావు? వెళ్ళడానికి నువ్వు నిజంగా సిద్ధంగానే ఉన్నావా? స్వామి, మీ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను ఆ బాలాజీని సేవించగలుగుతాను. మీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించండి, అది చాలు అని చెప్పేసి అనంతాచార్యులు చెప్తారనమాట. అప్పుడు రామానుజాచార్యులు ఎంతో సంతోషపడి ఆయనకి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ని అందజేసి పంపిస్తారనమాట. ఆ విధంగా తిరుమలకు వచ్చిన అనంతాచార్య తోటని నిర్మించడానికి ఆయనకి బావి కావాలి, నీరు కావాలంటే బావి కావాలి. దానికోసము ఆయన గడ్డపార తీసుకొని తవ్వుతూ ఉన్నాడనమాట. ఆయన తవ్వుతూ ఉంటే మట్టిని తీసి పైకి వేస్తున్నాడు. ఆ మట్టి మళ్ళీ ఆ గోతులో పడకుండా వారి యొక్క భార్య ఏం చేస్తుంది, సతీమణి, ఆమె ఆ మట్టిని తీసుకొని కొంత దూరం వెళ్ళి ఆ ప్రాంతంలో వేస్తోందనమాట ఆ మట్టిని. ఈ విధంగా వేస్తున్నప్పుడు స్వామి వెంకటేశ్వర స్వామి, అరే, నా సేవ కోసం నా భక్తులు వచ్చారు, నేను కూడా వాళ్ళతో కలిసి సేవ చేస్తానని చెప్పేసి స్వామి ఒక చిన్న బాలుడుగా, బాలాజీగా అక్కడికి వచ్చి అనంతాచార్యాన్ని అడుగుతారనమాట. అయ్యా, మీరు ఏదో గొప్ప కార్యం చేస్తున్నారు, భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు, నాకు కూడా ఇసుమంత సేవ ప్రసాదిస్తారా అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తే ఆయన అంటాడు, లేదు లేదు, ఇది మా సేవా భాగ్యం, మా సేవని ఇంకోరి పైన నెట్టేయాలని మేము అనుకోవట్లేదు, ఈ సేవను మేము ఆస్వాదిస్తున్నాం, నిండుగా చేయాలనుకుంటున్నాం, ఎస్కేపిజం మెంటాలిటీ మాకు లేదు, సేవ లేదు, ఏమి లేదు, నువ్వు పోయి ఆడుకో పిల్లోడా అని చెప్పేసి పంపించేస్తాడు అనమాట. ఈయన సేవ చేయాలనుకుంటున్నాడు బాలాజీ. మనం అనుకుంటాం మనం ఆయన్ని సేవిస్తూ ఉన్నాము, ఆయన భోక్త మాత్రమే అని. ఆయన భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కానీ ఆయన యొక్క గుణం ఏంటంటే తన భక్తుల్ని తాను సేవించుకోవడంలో ఆనందం పొందుతాడనమాట. ఈయనతో అయ్యేటట్టు లేదని చెప్పేసి ఆయన యొక్క సతీమణి దగ్గరికి వెళ్తారనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, దయచేసి నాకు కొంత సేవను ప్రసాదిస్తారా, భగవంతుడు మీ యొక్క సేవలో నేను నిమగ్నమవుతాను అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆమె వెంటనే, లేదు లేదు, ఈ విషయం నా భర్తకు తెలిసినట్లయితే ఆయన కోపగిస్తారు, కాబట్టి నేను హెల్ప్ చేయలేను నీకు అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆయన చాలా రిక్వెస్ట్గా ఆయన అడగడం మొదలుపెట్టేసరికి అమ్మ మనసు కదా కరిగిపోయిందనమాట. ఆమె వెంటనే, సరేనైనా, నేను అక్కడి నుంచి మట్టి తీసుకొస్తాను, దారి మధ్యలో నువ్వు తీసుకోలేండి, అవతల పడేసే అని చెప్పేసి ఆమె చెప్పిందనమాట. వెంటనే, అమ్మ, గొప్ప ఐడియా, ఖచ్చితంగా ఈ విధంగానే చేద్దామని చెప్పేసి ఆమె తీసుకొని రావడం, ఈయన ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాను. ఆమె గర్భవతి అనమాట. గర్భవతి అయి ఉండి ఆమె సేవలు నిమగ్నం అవుతా ఉందన్నమాట. కాకపోతే అనంతాచార్యకి డౌట్ వచ్చిందనమాట. ఈమెంటి ఇంత త్వరగా వెళ్ళి వచ్చేస్తోంది, అందులో గర్భవతి, ఏం జరుగుతోందని చెప్పేసి గమనిస్తే
కొంచెం దూరంలో ఈ పిల్లవాడు ఎత్తుకొని వేస్తున్నాడు. ఈ పిల్లవాడికి చెప్తే అర్థం కాదు అని చెప్పేసి వెంటనే కోపంతో చేతిలో ఏముంటే దాన్ని అసలు ఆలోచించకుండా ఆ గడ్డపారని విసిరి వేస్తాడనమాట. ఆ పిల్లవాడు పరిగెడుతున్నాడు ఇతనికి దొరకకుండా, కానీ ఆ గడ్డపార వెళ్ళి ఆయన యొక్క గడ్డపార గడ్డం పైన తగిలింది. ఆ పిల్లవాడు అది చూసుకోలేదు అనంతాచార్య. ఆయన పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయారనమాట. ఆ మందిరం లోపల, గర్భగృహం లోపలికి ప్రవేశించేశారు. ఎప్పుడైతే పూజారులు గర్భగృహంలోకి ప్రవేశిస్తారో మూల విరాటు స్వయంభూ భగవంతుడు, ఇప్పుడు మనం దర్శించుకుంటామే తిరుమలలో, లోపలున్న ఆనంద నిలయంలో ఉండే ఆ స్వామి యొక్క గడ్డం నుంచి రక్తం ధారాపాతంగా కారడం, పంచంతా రక్తమయమైపోవడం వాళ్ళు గమనించారనమాట. అయ్యో అపచారం, ఇంకేం జరిగిందో, భగవంతుడికి ఏమి జరిగిందో. కొంతమంది అన్నారు ఎక్కడ పోయి నా లీలలు చేసి వచ్చారో అని చెప్పేసి అక్కడ ఉండే పూజారులు గాబరాకు లోనవుతున్నారనమాట. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అనంతాచార్యకు కూడా తెలుస్తుంది. ఏంటి విడ్డూరం అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే భగవంతుని యొక్క గడ్డం నుంచి రక్తం కారుతోంది. ఆయనకి వెంటనే స్మృతిలోకి వచ్చింది, నిన్న పిల్లవాడు వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని నేను గడ్డపారతో తరిమేశాను కదా, ఆ గడ్డపార తనకి తగిలింది కూడా గడ్డం భాగంలోనే కదా. అరే నా స్వామినే సేవ చేయడానికి వస్తే నా స్వామినే నేను గాయపరిచానే అని విలపిస్తాడనమాట. అప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ, ఓ అనంత, నువ్వేం బాధపడకు, నీ నుండి నేను ఆ దెబ్బ తిన్నాను కదా, అది నాకు చాలా మధురంగా ఉంది. నా భక్తుడి చేత నేను డామినేట్ చేయబడ్డం నాకు చాలా హ్యాపీనెస్ కలిగిస్తోంది. ఇదంతా నా లీల. నువ్వు దీన్ని చల్లార్చడానికి పచ్చకర్పూరం చాలా చల్లగా ఉంటుంది అనమాట. కొద్దిగా మంటకున్న, అది మంట కాదు, అది ఒక రకమైన చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఆ పచ్చకర్పూరాన్ని తీసి నూరి నాకు ఇక్కడ పెట్టు అని చెప్పేసి అంట. ఆ పచ్చకర్పూరం తీసి భగవంతుడికి ఆ వైద్యం చేస్తాడనమాట అనంతాచార్య. అప్పటి నుంచి బాలాజీ అంటారు, చూడు అనంత, ఈ కర్పూరము ఇక్కడ మార్క్ ఎలా ఉందో నాకు ఎంతో సుందరంగా కనబడుతున్నాను నేను. ఈ పచ్చకర్పూరము ఇప్పుడే కాదు, నాకు ప్రతిరోజు ఇక నుంచి ఇది నాకు డెకరేషన్లో భాగంగా ఉండాలి. ఈ విధంగా నిన్ను నేను గ్లోరిఫై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను, కీర్తించాలి అనుకుంటున్నాను. భక్తులందరూ భగవంతుణ్ణి కీర్తిస్తుంటే భగవంతుడు మాత్రం తన భక్తుల్ని కీర్తించాలని ఆయన ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. అది మనం ఈ లీలలో స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. ఆ గడ్డపార ఇప్పటికీ కూడా ఆ మందిరంలో మనము గమనించవచ్చు. ఇటువంటి అత్యద్భుతమైన భగవంతుని లీలలు ఎన్నెన్నో భగవంతుడు తన భక్తులతో చేశారనమాట. భక్తులు లేకుండా భగవంతుడి యొక్క లీల అనేది ఉండదనమాట. ఆయన ఎప్పుడు కూడా తన భక్తులతోనే ఉంటాడు, దాంట్లోనే ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామమే ఆశ్రయము. మనమందరం కూడా గోవిందుడి యొక్క నామాన్ని, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యము జపం చేస్తూ ఆయనతో రీకనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. శ్రీల ప్రభుపాదికి జై.